వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయాడు. గతంలో చేపించిన హత్యల కేసుల్లో కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది వెంకటరామరెడ్డికి. 17 మాసాలుగా రాష్ట్రం వదిలిపెట్టి ఊరు వాడా తిరుగుతూ తప్పించి తిరిగాడు. సుప్రీంకోర్టు అక్షంతలు వేయడంతో ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. పిన్నెల్లి సోదరుల దురాఘాతాలు, దారుణాలు, మారణకాండలు అన్నీ ఇన్ని కావు. తోట చంద్రయ్య పేక కోసి చంపిన దుర్మార్గులు వాళ్ళు. జర్నలిస్ట్ మాణిక్యరావు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లో తమను నిలువరించడన్న కోపంతో అతని మీద దాడి, అతని కుటుంబం మీద దాడి, ఆఖరికి మాణిక్యరావు భార్య పిల్లలను కూడా కొట్టించిన పరిస్థితి. పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరగకుండా ఆపిందన్న ఉద్దేశంతో మంజులారెడ్డిని గొడ్డలితో నరికించిన రాక్షసులు ఆ అన్నదమ్ములు. వెంకటరెడ్డి పోలింగ్ సమయంలో తమను అడ్డుకుంటున్నాడన్న కోపంతో ఆ వెంకటరెడ్డిని చిత్రహింసలు పెట్టి కొట్టిన పరిస్థితి. ఇంటికి వెళ్లి వెంకటరెడ్డి కొడుకును కూడా కొడతా ఉంటే ఆ వెంకటరెడ్డి కూతురు స్నానం చేసే సమయంలో అరుపులు వినపడతా ఉంటే గౌకులు బయటకు పరిగెత్తుకొచ్చి ఆపబోతే ఆ అమ్మాయి మీద కూడా దాడి చేసి కొట్టి హింసించిన దుర్మార్గులు వాళ్ళు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అక్షంతలు వేయడంతో కోర్టులో లొంగిపోయాడు. ఈ దుర్మార్గులకి కఠినంగా శిక్ష వేయాలంటూ పల్నాడు ప్రజలతో పాటు రాష్ట్రం అంతా కోరుకుంటా ఉంది.